అజాంజాహి మిల్లు భూములపై మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ డెడ్లైన్ విధించారు. వచ్చే మేడే వరకు అజాంజాహి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 318 మంది బాధితుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అండగా ఉంటామన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. 2004లో తీర్మానం చేయడం జరిగింది. ఆ రోజు ఒక ఆర్డర్ కాపీ కూడా తీయడం జరిగింది. ఈ క్రమంలోనే వాస్తవానికి ఏజే మిల్లు ఏర్పడ్డ నాడు కార్మిక భవనం కూడా ఏర్పడడం జరిగింది. 1957లో గాజుల రాధాకిషన్ అనే కార్మిక నాయకుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక మిల్లు స్థలాన్ని ప్రభుత్వం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చి దాన్ని ఆ రోజు వాళ్ళు చందాలు వేసుకొని ఆజాంజాహి మిల్లు స్థలం వారి యొక్క యాజమాన్యం యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఆ భవనాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు ఏజే మిల్లు ధరణిలో ఉన్నది, మీకు చూపిస్తాను. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో మార్కెట్ వాల్యూలో ఉన్నది, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లులో ఉన్నది నేటికి, అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ ప్రాపర్టీ ట్యాక్సీలో కూడా ఉన్నది. మంత్రి సురేఖ గారు ఆనాడు కార్మికులకు ఎలక్షన్ ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పక్కకుండి వాగ్దానం ఇప్పించింది. కార్మికులకు ఎవరికైతే ఎక్కడైతే స్థలాన్ని కోరుకుంటారో అక్కడ ఇప్పిస్తామని వారు వాగ్దానం చేయడం జరిగింది. పైపెచ్చు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల మీద అవాక్కులు చివాక్కులు పేలి ఆ రోజు కార్మికులను నమ్మి వారిని నమ్మబలికి నమ్మించి ఆ రోజు వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని వాళ్ళ ఏదైతే కార్మిక లోకానికి అన్యాయం చేసినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వానికి మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాం. దొంగే దొంగ అన్నట్టుగా ఆ రోజు అర్ధరాత్రి భవనాన్ని కూల్చివేసి తెల్లారి ఇదే కొండమురళి వచ్చి కొబ్బరికాయ కొట్టింది నిజం కాదా? 2015లో ఆనాడు ఉన్నటువంటి రవీందర్ సురేఖ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని మొటేషన్ చేసింది నిజం కాదా? మరి ఆ రోజు కార్మికులకు అన్యాయం చేసి చదువురాని అవగాహన లేని మూడు సార్లు ఎమ్మెల్యే చేసి అదేవిధంగా బసవరాజ్ సారయ్య గారు ఏకంగా ఏకపక్షంగా ఆయనే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆజాంజాహి మిల్లు మూతపడ్డది. ఆయన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు 451 మంది ఉంటే అన్యాయంగా 318 మందికి అన్యాయం జరిగి 131 మందికి ఆ రోజు స్థలాలను ఇప్పించడం జరిగింది. మరి 318 మందికి ఆ రోజు నువ్వు శాసనసభ్యునిగా ఉండి మంత్రిగా ఉండి అన్యాయం చేసినావు తప్ప ఎక్కడ న్యాయం చేసినావు?